ఉంది బ్రదర్ బిగ్ బాస్? అంటే జస్ట్ నార్మల్గా కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంది, కొన్ని గొడవలు ఉన్నాయి అలా. నార్మల్గా అంటే చూడొచ్చు, ఓకే బాగానే ఉంది. ఓకే, ఎలా ఉంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత? వైల్డ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత అంటే కొంచెం, అంటే నేను వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత నుంచి చూడలేదు, అంటే జస్ట్ చాలా మంది అనుకుంటాను, జస్ట్ షార్ట్స్ అలా చూసా అంతే. ఎట్లా ఉంది బ్రదర్? ఇంతకు ముందు ఇప్పుడు శ్రీజాన్ ఎలిమినేట్ చేశారు కదా, ఫేర్ అంటే వాళ్ళని ఫేర్ అంట. చాలా మంది అయితే అన్ఫేర్ అంటున్నారు, అంటే ఎందుకంటే అంటే ఒక గేమ్, అంటే గేమ్ వల్ల ఎలిమినేషన్ అలా చేయకూడదు కదా, అలా అంటే అంటే ఫ్యాన్స్ ఉంటారు ప్రతి ఒక్కరు, అంటే ఆడియన్స్ వల్ల ఎలిమినేషన్ అయితే అది బాగుంటుంది కదా అని చాలా మంది ఒపీనియన్ అలా అంటున్నారు అన్నట్టు అలా. ఓకే, శ్రీజ కాకుండా ఇప్పుడు సుమన్ శెట్టి ఉన్నారు కదా, సో వీళ్ళిద్దరు ఎవరు డిజర్వ్ అంటారు? అంటే ఇద్దరు చాలా బాగానే ఉన్నారు, కానీ చాలా మంది అంటే సుమన్ శెట్టి చాలా మంది అంటే ఎలిమినేషన్ అవుతారని చాలా మంది అనుకున్నారు, అంటే స్టార్టింగ్ నుంచి ప్రతిసారి అతనికంటే ఓటింగ్ వేయకపోవడం కానీ అలా, అంటే అతను చాలా ఎలా అంటే ఫీల్ అయ్యాడు, అంటే ఎందుకంటే నాకే ఎందుకు ఇలా అవుతుంది అని ప్రతిసారి. అందుకే జస్ట్ నార్మల్గా ఎట్లా అంటే అందరితో సరిగ్గా మాట్లాడేవాడు కాదు, బట్ ఇప్పుడు కొంచెం చాలా బాగుంటున్నాడు ఇప్పుడు. ఇక ఫ్లోరా ఎలిమినేషన్, అలా ఎలిమినేషన్ అంటే చెప్పలే, అంటే చాలా ఫేర్ అంటావా? అన్ఫేరే అనుకుంటున్నా. ఎందుకు ఆమె కాస్త అంటే గేమింగ్ అంత గేమ్ ఆడలేదు అంటున్నారు కదా. చాలా మంది గేమింగ్ చాలా బాగా ఆడలేదు అని అంటున్నారు, అంటే చాలా మంది ఎట్లా అంటే గేమ్ వల్ల అయితే ఎలిమినేషన్ అయితే అసలు యాక్చువల్ చేయకూడదు అని చెప్పలేరు. ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క టాలెంట్ ఉండొచ్చు, కొందరు గేమ్స్ చాలా బాగా ఆడచ్చు, కొందరు ఆడకపోవచ్చు, బట్ ఎట్లా అంటే ఆడియన్స్ వల్ల ఎలిమినేషన్ అయితే నాకు బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తోటి బజ్ ఏమైనా పెరిగింది అనుకోవచ్చా? డెఫినెట్లీ అనుకోవచ్చు, అంటే కొంచెం బస్ పెరుగుతుంది అనుకుంటున్నాను. సో ఎట్లా ఉంది నాగార్జున గారి హోస్టింగ్ కి ఉంటే బెటర్ అంటావా, ఇంకెవరైనా వస్తే బెటర్ అంటావా? అంటే మ్యాక్సిమం అయితే నాగార్జున ఈజ్ ద బెస్ట్. నాగార్జున ప్రతి సీజన్, అంటే నాగార్జున వచ్చిన కాడ నుంచి అంటే టీఆర్పీ రేటింగ్ కానీ, అంటే ప్రతి ఒక్కరికి బిగ్ బాస్ చూడాలి అనిపిస్తుంది, ఎందుకంటే అతని స్పీచ్ అలా ఉంటుంది అన్నట్టు ప్రతిసారి అలా. సో వీళ్ళలో విన్నర్ అయ్యే అవకాశం ఎవరికి ఉందంట? విన్నరైతే చాలా మంది అంటే 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 ఎవరు అవుతారో కూడా అంటే తెలియదు అన్నట్టు, అంటే కన్ఫ్యూజన్ ఉన్నారు, అంటే ప్రతి ఒక్కరు టఫ్ ఇస్తున్నారు, బట్ చెప్పలేము, అంటే ఎప్పుడు టఫ్ ఇచ్చిన వాళ్ళు లాస్ట్కి లూజర్స్ అవ్వచ్చు, ఇప్పుడు లూజర్ ఉన్న అప్పటికి టఫ్ ఇవ్వచ్చు, చెప్పలేము వాళ్ళ ప్రతి ఒక్కరు. సో ఏం చెప్తారు బ్రదర్, అంటే ఇప్పుడు రీసెంట్ గా మోస్ట్ కాంట్రవర్షియల్ పర్సన్స్ ఇద్దరు వచ్చారు కదా, దువ్వాడ మాధురి గారు అట్లానే అలాగే చిట్టి పిక్కిల్స్, ఎట్లా అనిపిస్తుంది? నాకైతే చాలా బాగానే అనిపిస్తుంది, అంటే వాళ్ళు కూడా అంటే చాలా మందికి ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది బిగ్ బాస్కు రావాలి అది అని, బట్ అంటే వాళ్ళు కూడా వచ్చారు, అంటే అంటే వాళ్ళు అంటే ప్రతి ఒక్కరు అంటే ఎంటర్టైన్మెంట్ చేయాలని అనుకుంటున్నా అలా. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంటే నాకు మాధురి ఫేవరెట్ బ్రో. ఇక ఎందుకని రీసెంట్ గా వచ్చిన ప్రోమోతో? రీసెంట్గా వచ్చిన ప్రోమోతోనే అని కాదు, కానీ ఎప్పటి నుంచో వైరల్ అవుతున్నారు కాబట్టి నాకు మాధురి అంటే ఒక అభిమానం ఉంది కాబట్టి, సో మాధురి గారు అంటే నాకు చాలా బాగా ఇష్టం. ఎందుకని అభిమానం? అలైక్య చిట్టి పికిల్స్ కన్నా మాధురి అంటే కొంచెం ఫైర్ బ్రాండ్ అని కొంచెం బాగుంటుంది, ఎందుకంటే పటాయించడంలో తోపు కాబట్టి అట్లా. అబ్బాయిల కన్నా ఎక్కువ స్కిల్స్ ఉంటాయి కాబట్టి కొంచెం బెటర్ అట్లా. మళ్ళా శ్రీనివాస్ వచ్చి నన్ను కుమ్మేయగల. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బజ్ పెరిగిందా బిగ్ బాస్ కి? చాలా, అంటే మంచి స్టఫ్ తీసుకొచ్చారు కదా, మంచి స్టఫ్ తీసుకొచ్చినారు కాబట్టి ఆబ్వియస్లీ. సో కొత్త సరుకు కావాలి మార్కెట్లో, కొత్త సరుకు ఇప్పుడు ఎట్లా వస్తుంది ఇన్స్టా రీల్స్లో, సేమ్ బిగ్ బాస్ కూడా వ్యూస్ కావాలంటే కొత్త సరుకు దింపాల్సిందే. సో నెక్స్ట్ వీళ్ళ ఎంట్రీతోనే యాక్చువల్గా బిగ్ బాస్ అంటే ఈ స్టార్టింగ్ ఉన్న వాళ్ళు, అంటే ఫేమ్ తక్కువ ఉన్న వాళ్ళని తీసుకున్నారు కాబట్టి వాళ్ళతో ఎట్లా మజా రాదని తెలుసు. సో మధ్యలో వచ్చిన తర్వాత కొంచెం హైప్ పెంచితే సో టీఆర్పీ కూడా ఆబ్వియస్లీ పెరుగుతుంది. సో కొత్త సరుకే కావాలి మార్కెట్లోకి, ఇంట్రెస్టింగ్గా కొత్త సరుకు వస్తేనే చూస్తారు, లేకపోతే చూడరు. సో నాకు నచ్చిన సరుకు మాధురి, తర్వాత అలైక్య చిట్టి పికిల్ సెకండరీ. వద్దు బ్రో, యాక్చువల్గా టాప్ 5 టాప్ 3 ఇవన్నీ వద్దు, కానీ మనకి బిగ్ బాస్ చూడాలంటే సరుకు ఏమన్నా ఉందా లేదా లోపల, అది ఇంతకు ముందు వాళ్ళు మంచిగా మంచి పొట్టి బట్టలు మంచిగా ఏదన్నా చూపిస్తుండే బ్రో, ఇప్పుడు అట్లా లేదు. వీళ్ళు వచ్చిన తర్వాత ఏమన్నా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంతే. సో యాక్చువల్గా ఆమె చెప్పుకుంది కదా దువ్వాడ మాధురి గారు, నాకు యాక్చువల్గా ఇప్పుడు వచ్చింది కాబట్టి నేను నిన్నటి నుంచి చూడడం స్టార్ట్ చేసిన బ్రో, ఇంతకుముందు చూడలేని మాధురి కోసమే చూస్తున్నా. ఫైన్. అంటే రావడం మొత్తం ఫైర్ పాయింట్ లెక్క పవన్ మీద, అంటే సీనియర్ అయిన పవర్ మీదనే అరుస్తుంది, ఎలా అనిపిస్తుంది? సీనియర్ అయినా
పవన్ కళ్యాణ్ అందులో ఇంతకుముందు లాస్ట్ బ్రో నాకొక్క విషయం అర్థం కాదు, ఆమెకున్న ఫేమ్ వల్ల బిగ్ బాస్ వాళ్ళు ఈమె దగ్గరకు పోయిరా, లేకపోతే శ్రీనివాస్ గారు ఏదన్నా మన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి మరి బిగ్ బాస్ లోకి తీసుకొచ్చినా కూడా డౌట్ ఉంది నాకు. ఓకే, శ్రీజ ఎలిమినేషన్ ఎలా అనిపించింది? శ్రీజ ఎలిమినేషన్ కాదు కానీ మన పవనా లేరు, ఇట్లా జాకెట్ ఓపెన్ చేసి ఎలిమినేషన్ చేసి చూడు పవన్ కళ్యాణ్ రైట్, అది ఆ ఎలిమినేషన్ బాగుంది బ్రో. నాకు శ్రీజ ఎలిమినేషన్ నేను చూడలేదు కానీ. ఓకే హాయ్ బ్రో. హాయ్ బ్రో. బిగ్ బాస్ సీజన్ 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత ఎలా ఉంది? బాగుంది బ్రో. ఇప్పటి నుంచి మంచి హీట్ పెరిగింది బిగ్ బాస్ కి. అంటే నార్మల్ గా సున్నితంగా ఉన్న వాళ్ళు కూడా కాకుండా ఇలాంటి వాళ్ళని తీసుకురావడం బిగ్ బాస్ కి ఇంకా ప్లస్ పాయింట్. మంచి దిట్టమైన వాళ్ళని కూడా తీసుకొచ్చారు బాగా. కాబట్టి ఎవరైనా కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ మంచిగా అలరిస్తారు, ఆకట్టుకుంటారు, ఆకర్షిస్తారు. నిజంగా బాగుంటుంది ఇప్పటి నుంచి అయితే. మనం చూసుకుంటే దివ్యల మాదిరి గారు వచ్చి రాగానే హై వోల్టేజ్ తో వచ్చారనమాట. ఇప్పుడు ముట్టుకుంటే షాక్ అన్నట్టే ఒక్కొక్కరికి. రావడమే అట్లే మనుషుల మీద పడి ఒక్కసారిగా సీరియస్ అయిపోవడం, మళ్ళీ తర్వాత తను బాధపడింది. సో కాబట్టి బాగుంది. రమ్య మోక్ష రావడం కూడా ఒక మంచి పరిణామమే చెప్పాలంటే బిగ్ బాస్. ఎందుకంటే తను ఆల్రెడీ మెంటల్ గా ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ ఉంటుంది బిగ్ బాస్ లో. బిగ్ బాస్ కాకపోయినా బయట తను ఫేమస్ అయింది ట్రోలింగ్ వల్ల. ఇప్పుడు రమ్య మోక్షని ఎవరైనా ట్రోల్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, తనకు ఫరక్ పడదు. ఆల్రెడీ తను ఫేమస్ అయింది ట్రోలింగ్ వల్ల. తను ఎవరో ట్రోల్ చేసి ఫేమస్ అవ్వలే, తన మీద ట్రోల్స్ పడడం వల్ల ఫేమస్ అయింది. కాబట్టి రమ్య మోక్షని ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో, ఎంకరేజ్ చేయకపోయినా ఇబ్బంది లేదనుకుంటే తను ఫరక్ పడదు కాబట్టి. సో కాబట్టి రమ్య మోక్ష టాప్ 5 లో ఖచ్చితంగా ఉంటుంది బిగ్ బాస్ ఇప్పుడు వచ్చినాక. యాక్చువల్లీ వీళ్ళు మొత్తం చూసి వచ్చినారు కదా, సో ఇట్లా ప్రతిదానికి సీరియస్ రియాక్ట్ అవ్వడం అనేది కెమెరాలో పట్టడం కోసం అంటారా, లేదంటే జెన్యున్ గా? అది స్ట్రాటజీ, అది బిగ్ బాస్ లో ఒక స్ట్రాటజీ. సీరియస్ అవ్వడం, తన యాటిట్యూడ్ 10 మంది నచ్చచ్చు నచ్చకపోవచ్చు. అది నచ్చినోడైతే ఆదరిస్తాడు, నచ్చినోడైతే ఆదరించాడు. సో ఇది ఒక స్ట్రాటజీ బిగ్ బాస్ లో. అన్ని స్వభావాలు కలుస్తాయి బా. కేవలం టాస్క్ ఆడి నన్ను బిగ్ బాస్ టైటిల్ విన్నర్ చేయండి అంటే అవ్వదు. అది అలా అంటే అవ్వదు. అన్నీ ఉండాలి నీ దగ్గర. కోపం ఉండాలి, దయ ఉండాలి, జాలి, కరుణ, ప్రేమ, బాధ, ఆలోచన, ఆవేదన అన్నీ ఉండాలి. ఇవన్నీ కలిస్తేనే జనాలు నిన్ను ఆదరిస్తారు, లేకపోతే ఎవరు ఆదరించారు. సో ఇప్పుడు వీళ్ళు రావడం వల్ల మంచి హీట్ పెరిగింది బిగ్ బాస్ కి. టాప్ 5 కంటెస్టెంట్లో కూడా మంచి పోటీ పెరుగుద్ది. ఫస్ట్ థింగ్, ఇప్పుడు మన గోల్కొండ హై స్కూల్ అబ్బాయి లాస్ట్ 6 కూడా గెలిపించారు. అందులో సిద్ధార్థ్, ఇప్పుడు సాయి అబ్బాయి రావడం, అలాగే నిఖిల్ నాయర్ రావడం, ఆయేషా గారు రావడం మంచి పరిణామం బిగ్ బాస్ కి. వీళ్ళు రావడం వల్ల మంచి హీట్ అనేది పెరిగింది బిగ్ బాస్ లో. మంచి పోటీ, ఇంకా గట్టి పోటీ ఉంటుంది ఇప్పుడు. ఎవరికి లేదంటారు అంతే అంటావా నువ్వు కూడా? అర్థం కాలేదు. మాధురికి ఎదురు తిరిగి చెప్పే దమ్ము కూడా ఎవరికి లేదంట. ఎందుకు లేదు? ఉంది, తనుజ గారికి ఉంది దమ్ము. ఆ దమ్ము ఉంది. కాకపోతే ఏడ్చారు. ఏమంటే బాత్రూమ్ గారు ఏడ్చారు. సో అదొక స్టార్ట్ మామూలు అనుకుందాం, కానీ వస్తారు. ఇప్పుడు సముద్రమే నిశ్శబ్దంగా ఉంటది, అల్లరి చేస్తాయి. కాబట్టి ఇప్పుడు దివ్యల గారు అల్లలు అంటోళ్ళు, వాళ్ళు అల్లరి చేస్తారు. వీళ్ళంతా సముద్రం అంటారు, నిశ్శబ్దంగా ఉంటారు. సునామీ వచ్చినప్పుడు కొట్టుకొని పోతారు అందరూ. ఇప్పుడు టాప్ 5 వైల్డ్ కార్డ్ చేంజ్ అవుతుంది, ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. ఇప్పుడు నేను టాప్ 5 అయితే ఖచ్చితంగా సంజన, తనుజ గారు ఖచ్చితంగా ఉండాలి. ఇద్దరు ఇమ్మెన్ల గారు ఖచ్చితంగా ఉండాలి. సుమన్ శెట్టి గారు ఉండాలి. ఫస్ట్ సుమన్ శెట్టి గారు కూడా ఉండాలి టాప్ 5 లో. అటుపోతే మనకి రమ్య మోక్ష గారు, రితు చౌదరి మాక్సిమం నెక్స్ట్ వీక్ హెల్మెట్ అయిపోతుంది. శ్రీజ గారా? ఇప్పుడేమో వీళ్ళందరూ ఏమో అన్ఫేర్ అంటారు. నాకైతే ఫేర్ అనిపిస్తుంది అబ్బా. నాకేమో అట్లే అనిపించలేదు, నాకైతే ఫేర్ అనిపిస్తుంది. సరే ఇప్పుడు నేను మాస్క్ మ్యాన్ నాకు అన్ఫేర్ అంటా. మళ్ళీ ఇప్పుడు నాకు మాస్క్ మ్యాన్ అన్ఫేర్ అనిపించింది. అబ్బా అందరికి కోపం వచ్చిందని చెప్పేసి మంచోడు కాదని కూడా ఎట్లా కుదురుతుంది అన్న? ఇప్పుడు మనిషి స్వభావం అలాంటిది, దాన్ని బట్టి నువ్వు మంచోడిగా చెడ్డోడు అని డిసైడ్ చేసేలా. ఇప్పుడు చాలా మంది బయట మంద అవుతారు, అలా అని చెప్పేసి వాళ్ళ చెడ్డలు అది నాకైతే అంతగా తను ఫేర్ అనిపించింది చెప్తున్నా. బయట వాళ్ళకేమో అన్ఫేర్ అంటున్నారు. అట్లేం లేదు అబ్బా, అట్లేం లేదు. ఇప్పుడు అంద చందాలను చూసి మనం ఓట్లు వేస్తామండి. వాళ్ళ స్వభావము, యాటిట్యూడ్, పొగరు, పవరు చెప్పాలి కదా ఎందుకు ఫేర్ అన్నావు. అదే ఇప్పుడు నేను మాస్క్ మ్యాన్ ని అన్ఫేర్ అంటున్నా. మళ్ళీ ఇప్పుడు జనాలందరూ దాన్ని ఫేర్ అంటున్నారు. మళ్ళీ నాకు వాళ్ళకు ఉంటుంది కదా ఒకటి వాగ్వాదం. ఓకే, కామన్ మ్యాన్స్ ని సైలెంట్ గా ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు బయటికి పంపించేస్తున్నారు కదా. సో ఇదంతా ఒక స్ట్రాటజీనా బిగ్ బాస్ ది, లేకుంటే నిజంగా ఓట్స్ నడుస్తున్నాయి? దీన్ని కూడా మనం పరిగణన తీసుకోవాలా. చాలా వరకు ఇది అనిపిస్తుంది. ఇప్పుడు పరిగణన అంటే ఇప్పుడు చాలా మంది ఇది అనుకుంటారు కదా. ఇప్పుడు కామన్ మ్యాన్ ని బయటకు పంపించేసి కేవలం సెలబ్రిటీలకి పరిమితం చేద్దామని బిగ్ బాస్ అనుకుంటున్నారు కదా. దీనివల్ల మైనస్ అనేది ఉంటుంది బిగ్ బాస్ కి. ఎందుకంటే కామన్ మ్యాన్ ఎంట్రీ పెట్టినప్పుడు కామన్ మ్యాన్ ని కొంచెమన్నా మీరు చూడాలి బాగా. వాళ్ళు చేసే విధానం, వాళ్ళు ఉండే విధానం కూడా మీరు ఎంకరేజ్ చేస్తే భవిష్యత్తులో టాలెంట్ అనేది ఇంకా చాలా బయటపడుతుంది కదా వాళ్ళ దగ్గర ఉన్నా కూడా. ఎలాంటి టాలెంట్ అయినా వాళ్ళ దగ్గర లోపల దాపెట్టుకునే కుప్పలుగా దాస్తారు కదా వాళ్ళు. ఆ కుప్పలుగా ఒక్కసారిగా బయటపడతాయి. అలాంటివి ఏం అవసరం లేదు. హౌస్ లో ఉండాలంటే మనుషులు బాగుండాలి, మనుషుల వ్యక్తిత్వం బాగుండాలి, ఆకట్టుకోవాలి, ఆకర్షించాలి. బిగ్ బాస్ ఎలా ఉంది? బాగుందన్న. ఈసారి కొంచెం
బాగా డిఫరెంట్గా ఉంది. చుక్కలు చూపిస్తుండ్రు ఆడియన్స్కి. వాళ్ళని తీసుకొచ్చి వైల్డ్ కార్డ్స్లో కూడా ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళని తీసుకొచ్చారు. ఎవరు ఇంట్రెస్టింగ్ అనిపించారు? వైల్డ్ కార్డ్స్లో అలేఖ్య చిట్టి పికిల్సను, అలేఖ్య మోక్ష ఆమె పేరు రమ్య మోక్ష, ఇంకా దువ్వాడ మాధురి గారు, వీళ్ళిద్దరూ ఇంట్రెస్టింగ్గా షాకింగ్ అనిపించారు. అంటే ఎక్స్పెక్ట్ చేసిన వీళ్ళు వస్తారని టాక్ నడిచింది. స్టార్ట్ అయింది కదా బిగ్ బాస్ రారే అనుకున్నా, కానీ వైల్డ్ కార్డ్స్కి వచ్చి మాకు షాక్ ఇచ్చారు. ఇంకో షాక్ ఏంటంటే శ్రీజ దమ్ము గారు ఆడియన్స్ ఓటింగ్ వల్ల ఎలిమినేట్ అవుతారు అని చెప్తారు ఎప్పుడైనా. నాగార్జున గారు కానీ ఎవరైనా ఆడియన్స్ ఓటింగ్ మీదనే ఉంటుంది, ప్రజలే డిసైడ్ చేస్తారు అని. కానీ ఎందుకో వచ్చిన వైల్డ్ కార్డ్స్ వాళ్ళు ఎలిమినేట్ చేసి పంపించారు. వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా కాదు, ఓల్డ్ పీపుల్స్ కాదు, వైల్డ్ కార్డ్స్. అది కరెక్ట్ కాదనిపించింది. సో అంటే ఇట్లా కామన్ మ్యాన్స్ ని నెమ్మదిగా ఒక్కొక్కరిని బయటికి పంపించేస్తారు అన్నట్టు వినిపిస్తుంది. చాలా నిజంగా మీకు ఏమన్నా అలా అనిపించింది? నాకు అలాగే అనిపించలేదు. అట్ట అనుకుంటే ఫ్లోరా గారు వెళ్ళారు కదా మొన్న. కామన్ మ్యాన్స్ అని కాదు, మేబీ శ్రీజ గారిని తీసేయడానికి రీజను వైల్డ్ కార్డ్స్ ఉన్నాయి. అది కాక వైల్డ్ కార్డ్స్ వాళ్ళ ద్వారా ఎలిమినేట్ చేపించారు కాబట్టి మిగతా వాళ్ళకి ఓటింగ్ పరంగా గేమింగ్ పరంగా చూస్తారని అనుకుంటున్నా. గేమింగ్ ఓటింగ్ పరంగానే ఎలిమినేషన్ చేయండి, ఇంట్లో వాళ్ళని తీసుకొని ఎలిమినేషన్ వద్దు, అది కరెక్ట్ కాదు. బయట మేము ఓటేస్తున్నాం కదా, మేము నిర్ణయిస్తాం, దాన్ని బట్టి ఎలిమినేషన్ చేయండి. సో మీ ఒపీనియన్ పరంగా గేమ్ ఎవరు బాగా ఆడుతున్నారు హౌస్లో? గేమ్ వచ్చేసి ఇము అన్న బాగా ఆడుతుంది. ఇము అన్న ఎంటర్టైన్మెంట్. గేమ్ అంటే ఓన్లీ గేమే చూడ, ఎంటర్టైన్మెంట్ కానీ అక్కడ ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు స్టాండ్ తీసుకొని ఎలా మాట్లాడుతున్నారు అన్నీ ఆల్రౌండర్గా చూస్తాము. మేబీ గేమ్స్ కూడా ఇంపార్టెంటే. గేమ్స్ కూడా లేడీస్లో వచ్చేసరికి రీతు చౌదరి గారు నార్మల్ టైంలో ఎలా ఉంటారనేది మనకు అనవసరం, కానీ గేమ్లో ఆడితే మటుకు స్ట్రాంగ్ ఉమెన్, బాగా ఆడుతుంది ఆమె. ఓకే, ఇంతకు ముందు వరకు టాప్ 5 ఉండేది కదా, సో ఇప్పుడున్న వాళ్ళతో కలిపి టాప్ 5 ఎవరు ఉంటారు? టాప్ 5లో ఫస్ట్ ఇము అన్న ఖచ్చితంగా ఉంటారు. ఇంకొకళ్ళు వచ్చేసి రీతు చౌదరి గారు కూడా ఫీమేల్గా ఆమె ఖచ్చితంగా ఉంటారు, ఆమె స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి. డెమాన్ పవన్ గారు కూడా ఉంటారని అనుకుంటున్నా, ఎందుకంటే కొన్ని టాస్కుల్లో చూసా ఆయన స్ట్రాంగ్ ఉంటాడు. వేరే వాళ్ళు ఎవరు వచ్చినా కనుక ఖచ్చితంగా కొంచెం ఆలోచిస్తారు, ఆయన ఓడిస్తారని. ఫిజికల్గా స్ట్రాంగ్, మైండ్ గేమ్ తెలియదు కానీ ఫిజికల్గా స్ట్రాంగ్. ఓకే, ఇప్పుడు వరకు 5 ఎలిమినేషన్స్ జరిగాయి కదా, వీళ్ళలో ఎవరిది అన్ఫేర్ అంటారు? నీకు చెప్పా, శ్రీజ గారిదే అన్ఫేర్, శ్రీజ దమ్ము గారిదే అన్ఫేర్. ఆ స్టాండ్ తీసుకొని స్ట్రాంగ్ మాట్లాడుద్ది, అవసరం ఉన్నా లేకపోయినా మాట్లాడుద్ది. అలాంటి వాళ్ళు కావాలి, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ చేస్తారు. వాళ్ళు మాట్లాడేది కరెక్ట్ అయితే సైలెంట్గా ఉంటుంటారు, కరెక్ట్ కాకపోతే గొడవ ఇష్యూ రైజ్ అయ్యిద్ది, దానివల్ల ఎంటర్టైన్మెంట్ క్రియేట్ అయ్యిద్ది. సో ఈ వీక్ నాగార్జున గారి హోస్టింగ్ ఎట్లుంది? ఎవ్రీ వీక్ బాగుంది, ఆయన కరెక్ట్గానే చేస్తుండు. అంటే ఎక్కువ డీప్గా హర్ట్ చేయకుండా హౌస్మేట్స్ని, వాళ్ళకి ఎలా అర్థం అవ్వాలో. మనకి ఈ హౌస్మేట్స్ కరెక్ట్, ఆయన మంచిగా చెప్తారు, మంచిగా మాట్లాడతారు. మిగతా సైడ్లో ఎలా ఉంటారో తెలియదు, కానీ ఇక్కడ నాగార్జున గారే కరెక్ట్. నేను అనుకుంటున్నాను ఎన్ని సీజన్లు నాగార్జున గారే ఉంటారు, వేరే హోస్ట్ వస్తారా రారా అని, కానీ నాకేనే కరెక్ట్ అనిపిస్తుంది, నాగార్జున గారే కరెక్ట్. ఓకే, ఓవరాల్గా ఈ షో ఎంటర్టైన్మెంట్గా నడుస్తుంది. వాళ్ళు మొదటి నుంచి కరెక్ట్గానే చెప్తుండ్రు, మనమే మోసపోయాం, ఇది చదరంగం కాదు రణరంగం అని. వాళ్ళు కరెక్ట్గానే చెప్పారు, మేమే కన్ఫ్యూజ్ అయినాం. ఇప్పుడు అలానే నడుస్తుంది. రాము రాతుడు అన్న గురించి చెప్పాలి, అన్న కూడా టాప్ 5 వరకు వస్తుంది. అన్న మంచోడు, ప్లస్ అన్న కొంచెం స్ట్రాంగ్ ఆడాలి. ఎందుకంటే పెద్దవాళ్ళకి వాళ్ళు ఏదన్నా సంజన గారు కానీ లేదా బర్నీ గారు కానీ వాళ్ళు ఏదన్నా గేమ్ పరంగా వచ్చినప్పుడు వాళ్ళు పెద్దోళ్ళు కదా, వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి కొంచెం తగ్గుతుండు. గేమ్ పరంగా అసలు తగ్గొద్దు. ఏదన్నా విషయం మీద స్టాండ్ తీసుకుని మాట్లాడేటప్పుడు కూడా తగ్గాల్సిన అవసరం లేదు, మీ తప్పు లేకపోతే. వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి కొన్నిసార్లు ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి సైలెంట్గా ఉంటుండు, అలా ఉండాల్సిన అవసరం లేదు. రాము అన్న కూడా మాట్లాడాలి, అన్న మంచోడు, బాగా ఆడతాడు. సంజన గారు కూడా కాకపోతే దొంగతనాలు ఇప్పుడు తగ్గించింది, అవి కంటిన్యూ చేయడం అన్నిసార్లు కరెక్ట్ కాదు. అదేంటంటే పులి కథలాగా ఉంటుంది, అన్నిసార్లు కరెక్ట్గా. నాగార్జున గారు కూడా అదే చెప్పారు, మేబీ తగ్గిస్తుందని అనుకుంటున్నా. బర్నీ గారు వచ్చినప్పుడు ఆయన మూవీస్లో విలన్గా చేసేవాళ్ళు, హౌస్లో కూడా ఏదో ఉంటుంది, కొంచెం బాగా ఆడుతాడు అనుకున్నా. కానీ బాడీగా ఫిజికల్గా ఆయన స్ట్రాంగే, కానీ ఎందుకో సరిగ్గా ఆడట్లా, ఎదుటి వాళ్ళు హర్ట్ అవుతారనో మేబీ నటిస్తున్నారు, అర్థం కావట్లా. బాండింగ్స్లో ఉన్నా కానీ గేమ్ పరంగా తగ్గకూడదని అనుకుంటున్నా. ఓకే, తనుజ కాస్త స్మార్ట్గా యాక్ట్ చేస్తుంది, తన ఒరిజినల్ ఇది కాదు అంటున్నారు. తనుజ గారా? ఆమె గురించి నాకు తెలియదు, ఆమెను బిగ్ బాస్లో చుట్టమే కానీ సీరియల్ యాక్టర్ అంట. ఆమె గురించి ఇంటర్వ్యూ కానీ అదేమి చూడలేదు. ఇక్కడికి వచ్చాక ఆమె కూడా నానా అని బాండింగ్స్ పెట్టుకుంటుంది. నాన్నని కట్ చేసి గేమ్స్ మీదకి రండి, నిన్న కూడా ఎమోషన్ అయ్యేలారు. నేను బాండింగ్స్ పెట్టుకోవటం వల్ల గేమ్స్ సరిగ్గా ఆడట్లేదు, నా వల్ల నా రీజన్ అని నాగార్జున గారిని అడిగింది. ఆమె ఎమోషనల్ అయ్యారు. నాన్నని పిలవటం మానేసి బర్నీ గారు ఏదో ఒకటి పిలవండి, గేమ్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి అంతే.
సుమన్ శెట్టి బాగానే ఆడతారులే కానీ కొంచెం ఆయన ఎట్లా చెప్పాలి, ఆయన పర్సనాలిటీకి తగ్గట్టుగానే ఆడుతుండ్రు. మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మేబీ వాళ్ళంత స్ట్రాంగ్ ఆడలేరు. పర్లా ఆయన ఆడతారు. ఓటింగ్ కూడా కొంచెం స్ట్రాంగ్ ఉంది ఆయనకి, అందువల్ల ఆయన ఉంటున్నారు. వాళ్ళు ఎవరు గెలవచ్చు అనుకుంటున్నారు ఫైనల్ వరకు అది చెప్పలేమండి. నచ్చిన వాళ్ళు 5-6 ఉన్నారు, ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. ఇమో అన్న ఖచ్చితంగా వస్తారు, రీతు గారు కూడా ఖచ్చితంగా వస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే గేమ్స్ మీద కాన్సన్ట్రేషన్ పెడితే, ఎందుకంటే ఫ్లోరా గారు రీతు గారు ఎలిమినేషన్ రూమ్లోకి వెళ్ళినప్పుడు ఎలిమినేషన్ డిసైడ్ చేస్తున్నప్పుడు ఎమోషనల్ అయ్యారు పవన్ గారి మీద. అది అనవసరం, అట్లా అవ్వాల్సిన అవసరం లేదు. అలా ఎమోషనల్ అవ్వకుండా గేమ్ మీద కరెక్ట్ కాన్సన్ట్రేషన్ పెడితే రీతు గారు కూడా ఫైనల్ దాకా వస్తారు.